రహదారిపై కాలి బిందెలతో మహిళలు ఆందోళన నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా హస్తినాపురం గోపాలపురం కాలనీలో చోటు చేసుకుంది. బావులు, బోరుబావులలో జలాశయాలు అడ్డుకట్టడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ మహిళ కొమరమ్మ మాట్లాడుతూ, వేసవిలో ఎండవేటమి బావులలో జలాశయాలు అడుగంటడంతో తాగునీటి కోసం తల్లడిల్లుతున్నామని అన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి గత 15 రోజులుగా తాగునీరు అందడం లేదని, మంచినీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో మంచినీటి సమస్యను తీర్చాలని వేడుకున్నారు. చెత్తలు పోటాలే, చెత్త ఊడతలేరు, కరెంటు ఈ బజార్ కరెంటే రాటాలే, వీధి లైట్లు రాటాలే. అసలు కరెంటు బజార్కు అవతలకి వెళ్తే చీకటి, కరెంటు రావట్లే. నీళ్ళు రాక 15 రోజులే, కరెంటు అసలే లేదు, కరెంటు మొదలుతుందే లేదు. ఈ మొత్తం ఆ పక్క నీళ్లు కాలువ సరిగా మురికి కాలువ తీయక ఆ పక్క బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటి మీదకే వస్తాయి. ఆ బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటి మీదకే, అలా చెత్త మా ఇంటికే, ఆ బిల్డింగ్ల నీళ్ళన్నీ మా ఇంటికే వస్తాయి.